విజయరాజా. హాయ్ అండి, అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మరి ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇస్తున్నాను. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి ఎర్టిగా తీసుకురావడం జరిగింది సార్. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 84,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆర్సీ పెడతాను, ఆర్సీ షోరూంలో ఇస్తే మీకు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. 84,000 తిరిగింది. జెన్యున్ రీడింగ్. ఇందులో ఒక మైనస్ ఉంది సార్, అంతే. థర్డ్ ఓనర్ బండి. ఢిల్లీలో థర్డ్ ఓనర్ ఉన్నాడు. మీరు అక్కడైతే ఫోర్త్ ఓనర్ అవుతారు. ఇది ఒక్కటే మైనస్ ఉంది బండిలో. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. యాక్సిడెంట్ లిస్ట్ లేదు. ఓన్లీ బంపర్ కంటారా టచ్అప్ అనేది కామన్ సార్. బంపర్లకి టచ్అప్ అవుతూనే ఉంటుంది. బానెట్, డిక్కీ, డోర్లు అన్ని ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది. మిగతా గ్లాసులు, డోర్లు అన్ని ఒరిజినల్ సార్. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 2016 బండి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది. థర్డ్ ఓనర్ బండి సార్. నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే రావు. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్. చూసుకోవచ్చు. బండి అయితే ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. టైంపాస్ కాల్ చేయొద్దు. చూసుకోవచ్చు. మారుతి సుజుకి ఎర్టిగా సార్. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు. చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉండడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. చూసుకోవచ్చు. బండి అయితే గ్రే కలర్ వెహికల్ సార్. ఆటో ఫుల్లెడ్ మిర్రర్స్ వస్తాయి. వీడిఐ వేరియంట్ ఇది. ఇటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. అక్కడక్కడ గీతలు పడితే టచ్అప్లు అనేది కామన్ సార్ బళ్ళకి. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఒక 60-70% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఆటో ఫుల్లెడ్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి. చూసుకోవచ్చు. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఒక 60-70% టైర్ పర్సెంటేజ్ ఉంది. బ్యాక్ సైడ్, రైట్ సైడ్ టైరు చూసుకోవచ్చు. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సార్ ఇది. ఇంజన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్. కాకపోతే థర్డ్ ఓనర్ అయితే మారింది. ఒక్కటే మైనస్ దీంట్లో. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది. ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెట్టించుకోవడం జరిగింది. కస్టమర్ అయితే ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నాడో. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్. చూసుకోవచ్చు. బండి అయితే డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ సార్. టేస్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. డోర్ కూడా చూసుకోవచ్చు. రీప్లేస్ అనేది కాలేదు. డోర్ కూడా ఒరిజినల్ ఉంది. జాకీ రాడ్ వీల్ పైన ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80-90% థర్డ్ రో సీట్ కవర్స్ ఉండడం జరిగింది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. సెంట్రల్ ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్. డిక్కీ రీప్లేస్ కాలేదు. గ్లాసులు రీప్లేస్ కాలేదు. ఓన్లీ ఫ్రంట్ గ్లాస్. ఫ్రంట్ గ్లాసులు అంటారా మారుతాయి సార్. చిన్న క్రాక్ వచ్చినా సరే మార్చుకుంటూ ఉంటారు. టైర్ పర్సెంటేజ్ ఒక 60-70% బ్యాక్ సైడ్ టైర్ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. డోర్స్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్స్ 100-70-80% బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ ఉండడం జరిగింది. మిడిల్ రోవి. చూసుకోవచ్చు. బ్రాకెట్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి సార్. ఇది అసలు పెట్టకపోయేవాడిని, కాకపోతే డీలర్ కొంచెం బలవంతం చేస్తే పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు. డ్రైవర్ సీట్ కవర్ కొంచెం ఇక్కడ డ్యామేజ్ ఉంది. హ్యాండ్ రెస్ట్ వస్తుంది. ఈ సీట్ కవర్ బాగానే ఉంది సార్. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది డాష్ బోర్డ్లో. ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెట్టించుకున్నారు. చూసుకోవచ్చు. నార్మల్ ఏసీ వస్తుంది. 5 గేర్స్ మాన్యువల్ గేర్స్. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. 60-70% టైర్ పర్సెంటేజ్ ఉంది సార్. సస్పెన్షన్ కూడా ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే మారింది, అంతే. ఏది మారలేదు. 2016 10వ నెల. చూసుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్ చూసుకోండి. 100కి 70-80% హెడ్ ల్యాంప్స్ ఉండడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి బండికి. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది సార్. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్లు అయితే రావు. అయితే ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఆటో ఫుల్లెడ్ మిర్రర్స్ ఉన్నాయి సార్. 4కి 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ ఆడే కంట్రోల్స్, బ్లూటూత్ ఉంటుంది బండికి అయితే. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సార్ ఇది.
84,245 కిలోమీటర్లు నడిచింది బండి అయితే. స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, చూసుకోవచ్చు. బండి అయితే చాలా జెన్యూన్ ఉంది. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి, గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది సార్. ఆండ్రాయిడ్ స్క్రీన్ పెట్టించుకోవడం జరిగింది. ఆటో ఫుల్ మిరర్స్ వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. క్లచ్ లైట్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ కార్ సార్ ఇది. కాకపోతే ఓనర్స్ మారారు, ఎందుకు మారారు అనేది తెలియదు. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్. ఇంజన్ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇంజన్ కూడా బాగున్నట్టు. యాప్రాన్స్ చూసుకోవచ్చు సార్, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. లెగ్స్ చూసుకోండి, యాప్రాన్స్ కానీ లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ మార్కింగ్స్తో అయితే లెగ్స్ చూసుకోవచ్చు. ఇంజన్ ఉండడం జరిగింది. ఏబిఎస్ వస్తుంది. ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్, ఏసీ చిల్డ్ ఉంది. ఇంజన్ అయితే సీల్డ్ ఉంది సార్. టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు, చూసుకోవచ్చు. టైమింగ్ చైన్ మారలేదు. కంపెనీ స్టిక్కర్లు ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ కూడా ఒరిజినల్, చూసుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు. బ్యాటరీ 2024 6వ నెలలో చేంజ్ చేశారు సార్. బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీయే, మీకైతే ఎటువంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బానెట్ పట్టీ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది. చాలు కదా భయ్యా. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ నాయిస్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎక్సలేటర్ కదా భయ్యా. ఎలాంటి బ్యాక్ కంప్రెషన్ లేదు, పర్ఫెక్ట్ ఉంది సార్. ఇంజన్ కూడా, ఇంజన్ బాగుంది. షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పి పెడుతున్నాను బండికి అయితే వీడియో. కార్ వచ్చేసి 2016 10వ నెల రిజిస్ట్రేషన్ బండి సార్. సింగిల్ థర్డ్ ఓనర్ బండి. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కండిషన్ వైజ్ అయితే పర్ఫెక్ట్ ఉంది సార్. ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి, టైంపాస్ కాల్ చేయొద్దు. దీని ధర వచ్చేసి కేవలం 5,10,000 చెప్తున్నారు. 5,10,000 చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు, కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉంటుంది. నేనైతే ఎన్ఓసి ఇన్వాయిస్ చేస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. బండి అయితే కిరాయిలకి వాటికి అయితే నెంబర్ 1 సార్. మైలేజ్ అయితే 20 నుంచి 25 వరకు హైవేలో మైలేజ్ వచ్చింది. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి, టైంపాస్ కాల్ చేయండి సార్. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్.